చైనా వాడి డొక్కు ఆయుధాలు అంటే మీకు వెపన్స్ ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు అమెరికా, యూరోప్, దాని తరువాత మీరు చైనాను చూడవచ్చు. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వెపన్స్. చూడండి ఎంత దారుణమైన ఒక స్టోరీ ఇది అంటే, మొన్న డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 26 వరకు కంబోడియా, థాయిలాండ్ అనబడే దేశాలు, మన మిత్ర దేశాలు, ఇంకా మిత్ర దేశాలు అని కాదు, థాయిలాండ్ అయితే చోళ సామ్రాజ్యం యొక్క భాగం. థాయ్ అంటే తల్లి అని కదా, మదర్ ల్యాండ్ అని అర్థం అండి. థాయిలాండ్ అంటే మదర్ ల్యాండ్ అని అర్థం. సో వీళ్ళ మధ్య ఒక యుద్ధము వచ్చింది సరిహద్దుల వద్ద. ఇప్పుడు ఈ కంబోడియా అని చెప్తున్నాను చూసారా, కాంబోజీ నగరం అని చెప్తాం, మహాభారతంలో ఉండే కాంబోజీ నగరం. సో ఇప్పుడు ఈ కంబోడియా వాళ్ళు ఏం చేశారు అంటే విపరీతంగా చైనా వాడి వద్ద ఆయుధాలు కొన్నారండి. సో ఇందులో మనము పినాకా అని మాట్లాడతాం. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్, అలాంటిదే చైనా వాడి వద్ద కూడా ఉంది. సో వాడు కూడా అంటే మల్టిపుల్ రాకెట్ సిస్టమ్స్ అని చెప్పి కంబోడియా వాడికి అమ్మాడు. సో వీళ్ళు థాయిలాండ్ మీద యుద్ధము కదా, హుటాహుటీగా ఈ ట్రక్కుని తీసుకొచ్చి పెట్టారు. మీకు ఈ మల్టిపుల్ రాకెట్ సిస్టమ్ని వాడాలి. సో మీకు లోడ్ చేశారు, ఆన్ చేశారు, ఒక రాకెట్ ఇలా వెళ్ళింది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే మన గురించి చెప్పుకోవాలి. మీకు పినాకా ఎలా పనిచేస్తుంది, 12 రాకెట్లు 44 సెకండ్స్లో ఫైర్ చెయ్యగలిగే ఒక అద్భుతం. మనము గుండు సూది కూడా తయారు చెయ్యలేమని ఆ రోజు యూరోప్లో వాళ్ళు మాట్లాడారు. మనము పినాకా గురించి ఏంటండి ప్రేమ్ గారు, సొంత డబ్బా గొప్పలు చెప్పుకుంటున్నామా అంటే ఇవాళ చెప్పాలండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, చైనాలో ఇప్పుడు మన వీడియోస్ ఉన్నాయనుకోండి, చైనా భాషలో ట్రాన్స్లేట్ చేసి చూసుకోవడం. అంటే మన గురించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వాళ్ళేంటి, హిందీ వాళ్ళేంటి, ఈ తెలుగు వాళ్ళు చైనా గురించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు వినాలనే మీకు డొక్కు వెపన్స్ ఎలా తయారు చేశారో చెప్పడానికి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన వద్ద 12 రాకెట్లు 44 సెకండ్స్లో ఏకంగా 45 కిలోమీటర్స్ ప్రయాణించగలదు. సొంత మేక్ ఇన్ ఇండియా అండి, మనము తయారు చేసాం, డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు. మరి ఇలాంటిదే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, చైనా వాళ్ళు తయారు చేశారు, కంబోడియాకు అమ్మారు. సో వీళ్ళు ఎలా ఉంటుందండి, యుద్ధము అన్న తర్వాత టకా 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 చెయ్యాలి, మీరు రిలాక్స్ అవ్వలేరు. ఇప్పుడు వీళ్ళు లోడ్ చేశారు కంబోడియా సైనికులు. ఒక రాకెట్ ఇలా వెళ్ళింది, లోపల ఉండే రాకెట్స్ ఎక్స్ప్లోజివ్స్ కదండి, బ్లాస్ట్ అవుతాయి. అలాగే బ్లాస్ట్ అయింది. మీకు టపాటపా లోపల అంటే టోటల్ ట్రక్ బ్లాస్ట్ అవ్వడంతో 8 మంది కంబోడియా సైనికులు అక్కడికక్కడ మరణించారు. ఇది ఎంత ఒక దారుణమైన, చూడండి, డబ్బు తీసుకుంటాడు, మాది వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అంటాడు, ఫైనల్గా వచ్చింది యుద్ధము వచ్చి పడింది, వాడితే అక్కడికక్కడ ఇవి పేలిపోవడంతో మీకు 8 మందికి కూడా అంటే వీళ్ళు మరణించారు కాదండి, తుక్కు అయ్యారు. మీకు నామరూపాలు లేకుండా ఎక్కడెక్కడో ఈ దేహాలు చెల్లా చెదురుగా వెళ్ళి పడ్డాయి. ఇప్పుడు చైనా వాడిని అడిగే అనుకోండి, అవుతుందండి, మాల్ ఫంక్షన్ అయ్యి ఉంటుంది, లేదా మీ వాళ్లకు దీన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో తెలియలేదు, ఇవన్నీ చెప్తాడు కదా. కానీ ఆ సైనికుడు, ఇది ఒక ఫ్యామిలీ కదండి, ఇండియన్ ఆర్మీ అన్నారు అనుకోండి, ఒక కుటుంబంలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తిలో ఒక అన్నను, ఒక తమ్ముడిని, ఒక నాన్నను ఇలా చూసుకుంటారు. సో కలిసిమెలిసి ఉంటారు. మరి వాళ్ళ కంబోడియా సైనికుల సైకాలజీని చూడండి. వాళ్ళ కళ్ళ ముందే 8 మంది ఇలాగా మీకు అలా ఎగిరిపోవడం, ఎక్కడెక్కడో వెళ్ళి మీకు చేతులు కాళ్ళు పడడం. మళ్ళీ వీళ్ళు చైనా వాడి ఆయుధము దగ్గరికి వెళ్ళగలరా? ఎవరైనా ధైర్యము చెయ్యగలరా? పెట్టిన వెంటనే పేలిపోతే నా పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఒక సైనికుడికి ఈ భయము వచ్చింది అనుకోండి, వాడు తలకిందలు తపస్సు చేసినా ఈ ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళలేడు. అలాంటి పరమ డొక్కు సిస్టమ్స్ని చైనా వాడు కంబోడియాకు అమ్మాడు. ఇప్పుడు మనం ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ ఇచ్చామండి. ఇచ్చినప్పుడు ఏంటి, మన వాళ్ళు అక్కడికి వెళతారు, వెళ్ళి బ్రహ్మోస్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఏ సందర్భంలో మీరు ఎంత దూరం, ఇదంతా ఒక క్యాల్కులేషన్ ఉంటుందండి. ఇవన్నీ మనం ట్రైనింగ్ ఇచ్చి వెనక్కి వస్తాం.
చైనా వాడు ఏం చేస్తాడో చెప్పమంటారు, ఒక మాన్యువల్ ఇస్తాడు, చదువుకో, ఇలా ఆపరేట్ చెయ్యి. నువ్వు ఏముంది, కంబోడియా ఏముందండి, ఒక చిన్న దేశం, నీకు ఏంట్రా నేను ట్రైనింగ్ ఇవ్వడం, ఇలా ఉంటుందంటే. సరే, కంబోడియా విషయం ఇలా అన్నారు అనుకోండి, ఫేమస్ పాకిస్తాన్ JF-17 అని మాట్లాడతాడు కదా, అంతే కదండి. JF-17 అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైటర్ జెట్ అని చైనా వాడు చెప్పుకుంటాడు. సో పాకిస్తాన్ వాడు కొనుక్కున్నాడు, డబ్బు పెట్టే కొనుక్కున్నాడు. ఆ టైంలో చైనా వాళ్ళ ఎక్విప్మెంట్ అంటే అద్భుతం అన్నట్టుగా కొనుక్కున్నాడు. ఈ JF-17ని నైజీరియా అనబడే ఒక దేశము, అలాగే మయన్మార్ అనే ఇంకొక దేశము, ఇప్పుడు ఇరాక్ వాళ్ళు కూడా కొనాలని అనుకుంటున్నారండి. వీళ్ళేం కొనలేదు, అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నైజీరియా పరిస్థితిని చూశారు అనుకోండి, 12 విమానాలు కొన్నారు. ఇందులో చిన్నపాటి యుద్ధంలో 2, 3 పాడైపోయి, అంటే పని చేయడం లేదు. ఫైనల్గా 9 మిగిలే. వాటిని వీళ్ళు వాడి చూస్తే 7 విమానాలు అసలు పని చేయడం లేదు. సో దాంతో ముందు మాకు రిపేర్ చేసి ఇవ్వు అని చెప్పి 7 విమానాలను కూడా వీళ్ళు చైనా పంపించేశారు. ఇవాళ వరకు కూడా 7 విమానాలు చైనాలోనే ఉన్నాయి. 2 విమానాలను పెట్టుకొని నైజీరియా వాడు JF-17 విమానాలను పెట్టుకొని ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. చెప్తున్నాను, చిన్న చిన్న దేశాలు ఎలా కష్టపడుతున్నారు వీళ్ళని నమ్మి. ఇప్పుడు చూడండి, ఆ టైంలో గాల్వాన్ వ్యాలీలో మీకు మనం శాటిలైట్ ఇమేజెస్ వీడియోలు చూసినప్పుడు చైనా వాడి ఆర్టిలరీ వెపన్స్ 100 కిలోమీటర్స్ వేగంలో వెళుతున్నాయండి. మన యొక్క వాహనాలు, మన ఆర్మర్డ్ వెహికల్స్ మెల్లగా వెళుతున్నాయి. సో వాడు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడు, ఎంతమంది రాశారు, ఎన్ని ఆర్టికల్స్ మనం చదివాము. సో వేగంగా వెళ్ళేవి అక్కడికక్కడ ఆగిపోయి ఆ చలిలో ఇంజిన్ పని చేయనివ్వకుండా మాల్ ఫంక్షన్ అయిపోయి అడ్డదిడ్డంగా పడి ఉండడాన్ని ఎవరైనా రాశారా? ఈ ఆర్మర్డ్ వెహికల్స్ అన్నప్పుడు టాటాస్, మహేంద్రాస్, ఎల్లంటి ఇక్కడే తయారు చేస్తారండి. మొరోకో అనబడే దేశంలో ఇవాళ టాటా వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ని ఓపెన్ చేస్తున్నారు. వాళ్లకు కావలసిన, అంటే ఆఫ్రికా దేశాలకు కావలసిన ఈ ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి చూసారా, టాటా వాళ్ళు తయారు చేసి ఇవ్వబోతున్నారు. చెప్తున్నా కదా, గుండు సూది కూడా మీరు తయారు చెయ్యలేరు. మనం ఎక్కడ ఉన్నామండి? సో ఇదంతా వాడు వినాలనే, చైనా వాడు, పాకిస్తాన్ వాడు ట్రాన్స్లేట్ చేసుకొని వింటారు, విననియండి. సో వీళ్ళు JF-17 అన్నది దాని పరిస్థితి ఇలాగా, ఆర్మర్డ్ వెహికల్స్ ఇలా ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్ వాడు, సో చైనా వెళ్ళి ఈ 7 రాష్ట్రాలు కూడా మనదే, వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, ఇన్ని మాట్లాడాడు కదా మహమ్మద్ యూనస్. చైనా వాడు బంగ్లాదేశ్కి యుద్ధ విమానాలు ట్రైనింగ్ ఇవ్వడానికి జట్లు పంపించాడండి. ఇవ్వడము టెస్టింగ్ టైంలోనే ఇవి పేలిపోయి, టెస్టింగ్ టైంలోనే, ఇంకా మీరు లిటరల్గా ఫ్లై చేయక్కర్లేదండి, ట్రైనింగ్ టైంలోనే మాల్ ఫంక్షన్, ఈ విమానాలు పేలిపోయాయి. ఇది చైనా వాడు ప్రపంచ స్థాయిలో ఇస్తున్న ఆయుధాలు, విమానాలు, మీకు అలాగే యుద్ధ వాహనాలు, ఇలా నేను చెప్పుకుంటూ పోతున్నాను అనుకోండి. ప్రతి ఒక్క దేశము కూడా వీడి యొక్క ఈ వెపన్స్ను చూసి, అంటే భారత్కు ఎలాంటి ఒక గొప్ప అవకాశమో చెప్తున్నాను. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీయో, ఎయిర్ ఫోర్సో ఇన్ని రకాల టెస్టింగ్లు చేసే ఆయుధాలు కొంటాం. ఈరోజు మనమే వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మయన్మార్ వాళ్ళు, సో వాళ్ళు ఒక విమానం అండి, ఒక పక్షి ఎగురుతుంది, దానికి బియాండ్ విజువల్ రేంజ్ ఒక మిసైల్ 20 కోట్లు అండి, 20 కోట్ల రూపాయలు, ఇండియన్ రూపీలో చెప్తున్నాను. పక్షి మీద బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ను వాడారు. అంటే ఎవరి మీద ఏం వాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో చైనా వాడి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మయన్మార్ వాళ్ళు ఏమంటున్నారు, మేము రష్యా వద్ద ఇలాంటి విమానాలు కొనుక్కుంటాము అని చెప్పి వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా వేసుకున్నారు. అందుకే చైనా వాడి డొట్కు ఆయుధాలు అని చెప్పి ఇవాళ పెద్ద పెద్ద పత్రికల్లో ఆర్టికల్స్ వస్తున్నాయంటే వాడి డిఫెన్స్ రంగం యొక్క పరిస్థితి ఎలాంటి ఒక డౌన్ఫాల్ని చూస్తుందో ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాలు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.